హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలను కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్తో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని కూడా నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ట్రైనింగ్ ఏర్పాట్లపై డీజీపీ రివ్యూ అంటూ ఒక వార్తనైతే రావడం జరిగింది. కానిస్టేబుల్ ట్రైనింగ్కు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త రావడం జరిగింది. కానిస్టేబుల్ ట్రైనింగ్ ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ రవిగుప్తా సూచించారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్ ప్రిన్సిపాల్స్తో బుధవారం డీజీపీ ఆన్లైన్ సమీక్ష నిర్వహిస్తారని మంగళవారం ఫ్యాక్స్ ద్వారా మెసేజ్ పంపించారు. బుధవారం ఉదయం 11:30 వీడియో కాన్ఫరెన్స్లో సంబంధిత విభాగ అధికారులు, ఐజీలు, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొననున్నారు. ఇందులో చర్చించాల్సిన అంశాలపై పూర్తి సమాచారంతో హాజరు కావాలని డీజీపీ ఆఫీసు సూచించింది. 9 నెలల పాటు కొనసాగే శిక్షణలో సెంటర్లలో వీలైనంత ఎక్కువ మంది అభ్యర్థులు సర్దుబాటు, సపోర్టింగ్ స్టాఫ్ ఎంతమంది అవసరం, వాహనాలు, డ్రైవర్లు, ప్రభుత్వం వద్ద ఏవైనా బిల్లులు పెండింగ్లో ఉన్నాయా తదితర అంశాలపై సమీక్షలో చర్చించనున్నారు. మొత్తానికి కానిస్టేబుల్ ట్రైనింగ్కు సంబంధించి ఒక వార్తనైతే రావడం జరిగింది. 9 నెలల పాటు జరిగే ఈ ట్రైనింగ్కు సంబంధించి డీజీపీ గారు సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మరో 60 గ్రూప్ 1 పోస్టులు భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టాలని సూచించడం జరిగింది. మొత్తంగా 563కు చేరిన పోస్టుల సంఖ్య. కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేక సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. గ్రూప్ 1లో మరో 60 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 563కు గ్రూప్ 1 పోస్టులు చేరడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ నియామక పరీక్షల్లో క్వశ్చన్ పేపర్ లీకేజీలు, కాపీయింగ్ వంటి మోసపూరిత పద్ధతులను అరికట్టేందుకు తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లును లోక్సభ మంగళవారం ఆమోదించడం జరిగింది. ఈ బిల్లు ప్రకారం పేపర్లు లీక్ చేసిన, ఆన్సర్ షీట్లు ట్యాంపర్ చేసిన 10 ఏళ్లు జైలు శిక్ష, ₹1,00,00,000 ఫైన్ విధించేలా ప్రతిపాదించారు. అలాగే ఇందులో పేర్కొన్న నేరాలు నాన్ బెయిలబుల్, నాన్ కాంపౌండ్ చేయదగినవి, రాజీ ద్వారా పరిష్కరించుకునే ఛాన్స్ లేదు, వారెంట్ లేకుండానే అనుమానితులను అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఈ బిల్లు ద్వారా పొందనున్నారు. అలాగే పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏటా అందిస్తున్న ఆర్థిక సహాయం 6,000ను 8,000 నుంచి 12,000కు పెంచే ప్రతిపాదన లేదని పరిశీలనలో ప్రభుత్వం పార్లమెంట్లో తెలిపింది. మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 60 ఏళ్ల తర్వాత రైతుకు 3,000 పెన్షన్ అందించే ప్రధానమంత్రి కిసాన్ మన్ధాన్ యోజన కింద దేశవ్యాప్తంగా మొత్తం 23,38,720 మంది రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు అర్జున్ ముండా లోక్సభలో వెల్లడించారు. వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ నేతృత్వంలోని కనీస మద్దతు ధర కమిటీ ఇప్పటి వరకు 37 మీటింగ్లు నిర్వహించిందని తెలిపారు. అలాగే 2018 నుంచి 2022 వరకు 701 దేశద్రోహం కేసులు, 5,023 చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కేసులు నమోదయ్యాయని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో వెల్లడించడం జరిగింది. ఎగ్జామినేషన్ బిల్లుకు లోక్సభ మంగళవారం ఆమోద ముద్ర వేయడం జరిగింది. అనుమానితులను వారెంటు లేకుండానే అరెస్టు చేయవచ్చు, రాజీ చేసుకునే ఛాన్స్ ఈ బిల్లులో కల్పించబడలేదు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారత్ రైస్ అమ్మకాలు షురు ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్. కిలో 29గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ధరపై అందిస్తున్న భారత్ రైస్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఢిల్లీలోని కర్తవ్య పథ్లో భారత్ రైస్ విక్రయాలను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. భారత్ రైస్ బ్రాండ్ కిలో 29 చొప్పున 5-10 కేజీల సంచుల్లో అందుబాటులోకి రానున్నాయి.
మొదటి ఫేజులో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమైక్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సమైక్య కేంద్రీయ బండార్ విక్రయ కేంద్రాల్లో భారత రైతును విక్రయిస్తారు. ఇందుకోసం సుమారు 5 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సిఐ ద్వారా సరఫరా చేయనుంది. భారత్ రైస్ ఈ కామర్స్ వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంటుందని కేంద్ర మంత్రి గోయల్ తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అద్దెకుండే వారికి ఉచిత విద్యుత్, వారికి గృహలక్ష్మి స్కీమ్ వర్తింపు, తప్పుడు వార్తలు నమ్మొద్దు అని TSLPDCL వివరణ ఇవ్వడం జరిగింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం కేవలం ఇంటి ఓనర్లకే వర్తిస్తుందని, రెంటుకున్న వారికి వర్తించదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దీనిపై TSSPDCL క్లారిటీ ఇచ్చింది. ప్రతిపాదిత గృహజ్యోతి పథకం కింద అద్దెకుండేవారు కూడా అర్హులని పేర్కొనడం జరిగింది. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. ఈ పథకం అమలు కోసం క్షేత్రస్థాయిలో విద్యుత్ మీటర్కు ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబర్లు తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. ఇది తప్పనిసరి అని విద్యుత్ బిల్లు తీసే సమయంలో సిబ్బందికి ఆధార్, రేషన్ కార్డు నెంబర్లను చూపి విద్యుత్ సర్వీస్ నెంబర్లకు లింకు చేయాలని అధికారులు అయితే సూచించడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.